ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సామర్థ్యం, రాజకీయ వ్యూహాలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ప్రాంతీయ పార్టీని నడుపుతూనే దేశంలో అత్యంత శక్తివంతమైన రాజకీయ పక్షాల అగ్రనాయకుల నుంచి కూడా ప్రశంసలు అందుకోవడం జగన్ రాజకీయ పటిమకు నిదర్శనం. ముఖ్యంగా దశాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సైతం జగన్ పాలన తీరును, ఆయన ప్రజాకర్షణ బహిరంగంగా అంగీకరించడం ప్రస్తుత రాజకీయ వాతావరణంలో అసాధారణ పరిణామం. కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక మంది ప్రముఖులు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డితో సన్నిహిత సంబంధాలు కలిగిన వారు జగన్ రాజకీయ వారసత్వాన్ని, ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను కొనియాడుతున్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లు పక్కన పెట్టి నిష్పక్షపాతంగా జగన్ పనితీరును అంచనా వేయడం గమనార్హం. ఆయన అమలు చేస్తున్న నవరత్నాల పథకాలు, గ్రామ స్థాయిలో తీసుకొచ్చిన వాలంటరీ వ్యవస్థ మరియు సచివాలయ వ్యవస్థ వంటివి ప్రజల్లోకి బలంగా తెచ్చుకుపోయాయి. క్షేత్రస్థాయిలో ప్రజలు అవసరాలను తీరుస్తున్న ఈ విధానాలు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పెద్దలు సైతం గ్రేట్ అని ఒప్పుకునేలా చేశాయి. సంక్షేమ అమలులో జగన్ చూపే నిబద్ధత, నిధులు మళ్లింపు లేకుండా లబ్ధిదారులకు నేరుగా అందిస్తున్న పద్ధతి వారు ప్రధానంగా ప్రస్తావించారు. జగన్ పట్ల రాహుల్ గాంధీ వైఖరిలో వచ్చిన మార్పు జాతీయ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. వివిధ సందర్భాల్లో రాహుల్ గాంధీ వైఎస్ జగన్తో వ్యవహరించిన తీరు లేదా ఆయనపై పార్టీకి చేసిన గౌరవ సాధారణ రాజకీయ ప్రత్యర్థుల మధ్య కనిపించే వైఖరిగా భిన్నంగా ఉంది. ముఖ్యంగా పార్లమెంటు సమావేశాలు లేదా ఇతర అధికారిక నివేదికలపై ఆయన జగన్ పట్ల వ్యక్తం చేసిన గౌరవం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. కొందరైతే దీన్ని సాగిలపడి సెల్యూట్ చేసినంత అనే స్థాయిలో వర్ణిస్తున్నారు. ఈ దృశ్యం కేవలం మర్యాదపూర్వకమేనని మాత్రమే కాకుండా ఏపీలో జగన్ సాధించిన తిరుగులేని రాజకీయ ఆధిపత్యాన్ని, ఆయనకున్న ప్రజా బలాన్ని పరోక్షంగా అంగీకరించడంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్ జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీ పాత్ర, ముఖ్యంగా జగన్ వంటి బలమైన నాయకుడి అవసరాన్ని కాంగ్రెస్ అధిష్టానం గుర్తిస్తుందని ఇది సంకేతం కావచ్చు. జగన్మోహన్ రెడ్డి కేవలం సంక్షేమంపై దృష్టి పెట్టకుండా రాష్ట్ర అభివృద్ధికి, పాలనా సంస్కరణకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన పాలనలో తీసుకున్న కీలక నిర్ణయాలు, ముఖ్యంగా విద్య, వైద్య రంగాల్లో తీసుకున్న మార్పులు దీర్ఘకాలికంగా ప్రయోజనాలు లక్ష్యంగా చేసుకున్నాయి. కాంగ్రెస్ సహా ఇతర జాతీయ పార్టీలు బలహీనపడిన చోటు జగన్ తన సొంత బలంతో, ప్రజల విశ్వాసంతో అత్యంత బలమైన రాజకీయ శక్తిగా ఎదిగారు. ఈ అసాధారణ విజయం ఇతర పార్టీ నాయకులు ఆయన్ని ప్రశంసించే స్థాయికి తీసుకెళ్లింది. కాంగ్రెస్ పార్టీ పెద్దలు జగన్ పాలనను మెచ్చుకోవడం, రాహుల్ గాంధీ ఆయన పట్ల గౌరవం చూపడం ప్రస్తుత రాజకీయ సమీకరణాలను సూచిస్తున్నాయి. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలమైన నాయకత్వానికి ఆయన అమలు చేస్తున్న ప్రజాకర్షణ విధానాలను దక్కిన గుర్తింపుగా భావించవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఏపీ రాజకీయాల్లో జగన్ పోషిస్తున్న కీలక పాత్ర, జాతీయ రాజకీయాలపై ఆయన చూపుతున్న ప్రభావం మాత్రం అనిర్వచనీయమైనది. మరో విషయం